విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అదుపు తప్పిన బస్సు ప్లాట్ఫామ్ పై ఉన్న సామాగ్రిని ఢీకుని ఆగిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎరవెల్ బ్లాక్ నుంచి డిపార్చర్ బ్లాక్ వచ్చినటువంటి జంగారెడ్డిగూడెం బస్సు డిపోకు చెందినటువంటి బస్సు ఒక్కసారిగా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్దకు చేరుకుంది. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అది ఒకసారిగా ప్లాట్ఫామ్ మీదకి ఎక్కి ఇటు పైకి వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో వేగంగా వచ్చినటువంటి బస్సు ఇక్కడ ప్లాట్ఫామ్ ను పైకెక్కి ఎదురుగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి పిల్లర్ ను ఢీకొట్టింది. ప్రస్తుతం మనం చూడవచ్చు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పిల్లర్ గట్టిగా తగలడంతో పూర్తిగా ఇక్కడ ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురై పక్కకు తప్పుకున్న పరిస్థితి ఉంది. దీంతో బస్సు కూడా వెంటనే హ్యాండ్ బ్రేక్ వేయడంతో బస్సు అక్కడికక్కడే నిలిచిపోయింది. చూస్తే కనుక బస్సు డ్రైవర్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఏం జరిగిందండి? ఎట్లా ఈ ప్రమాదం జరిగింది? పాయింట్లోకి వస్తున్నానండి. పాయింట్లోకి వస్తే బ్రేక్ అప్లై చేశాను. బ్రేక్ పెడల్ దిగింది. ప్లాట్ఫామ్ పైకి వచ్చింది బస్సు. అది సార్ జరిగింది. స్లోలో వస్తుందండి. ప్లాట్ఫామ్ మీదకి స్లోగా వస్తాం కదా సార్. పబ్లిక్ సైడ్ ఉన్నారండి. బస్సు దగ్గర అయితే ఎవరు లేరు. బస్సు ఎవరికి ఏమైనా తగలలేదండి బండి. బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది ఒకసారిగా. దీంతోనే బస్సు కండిషన్ తప్పి ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి దూసుకోవచ్చని చెప్పేసి డ్రైవర్ చెబుతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా జరిగిందండి? ఆ ట్రైన్లో ఎట్లా వచ్చింది బస్సు? మీరు ఏం చూస్తారు? స్లోగానే వచ్చిందండి. వస్తానికి ఆ బ్యాక్ టైర్ కూడా ఉన్నప్పుడు బ్రేక్ అయితే కొట్టాడు. సడన్ గా అలా ఆగిపోయింది. ఆగిపోయి మళ్ళీ ఎమ్మటే రేజ్ అయిపోయింది. అది రేజ్ అయిపోతే ఎదరు చక్రాలు మట్టికి ఎక్కేసింది. వెనక చక్రాలు వచ్చి దాన్ని బోర్డు నీకు తెలియదు, దాని తగిలి ఆగిపోయింది అన్న. అది అంతమంది. అప్పుడైతే జనం అయితే ఎవరు లేరు, అక్కడ ప్యాసింజర్ ఎవరు లేరు. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీవనారాయణతో కలిసి వెంకటరమణ. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న